హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో బిర్యానీ చేసుకోవడానికి టైం లేనప్పుడు బిర్యానీ టేస్ట్ వచ్చేలాగా ఈ పన్నీర్ పులావ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ పన్నీర్ పులావ్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఇక్కడ నేను 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాను. మీరు నార్మల్ బియ్యం, సోనా మసూరి బియ్యంతో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బియ్యాన్ని చక్కగా 2-3 సార్లు నీట్గా కడిగి మంచినీళ్ళు పోసి ఒక అరగంట సేపు పక్కన పెట్టాలి. ఇప్పుడు మరో పక్క 200 గ్రామ్స్ పన్నీర్ని ఈ విధంగా క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక బౌల్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ చక్కగా వేడయ్యాక అందులో కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. వీటిని చక్కగా కలిపి ఇందులో మనం ముందుగానే క్యూబ్స్లా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక వీటిని మరొక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో కొద్దిగా జీడిపప్పును కూడా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన కుక్కర్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి చక్కగా కరిగాక ఇందులో హోల్ గరం మసాలా స్పైసెస్ మీ దగ్గర ఏవి ఉంటే అవి వేసుకోవచ్చు. ఈ స్పైసెస్ని ఆయిల్లో చక్కగా వేయించుకోవాలి. ఇవి వేగాక ఇందులో ఒక 3 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి కొద్దిగా వేగాక ఇందులో ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇక్కడ నేను 3 పెద్ద టమాటాలు తీసుకొని చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొన్ని బఠానీలను తీసుకున్నాను, ఫ్రెష్ బఠానీలను. మీకు ఈ బఠానీలు ఇందులోకి ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు వీటన్నింటిని చక్కగా మూతబెట్టి 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు, కొద్దిగా సాఫ్ట్ అయితే సరిపోతుంది. ఈ విధంగా ఇప్పుడు ఇందులో మన రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా బిర్యానీ మసాలా వేసుకొని వీటన్నింటిని చక్కగా కలపాలి. వీటన్నింటిని చక్కగా కలిపాక ఇందులో 3 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు వాటర్ పోసుకున్నాక ఇదే స్టేజ్లో మనం ఉప్పు చెక్ చేసుకోవాలి. ఒకవేళ తక్కువ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా వాటర్ చక్కగా మరిగాక ఇందులో మనం ముందుగానే నానబెట్టిన బాస్మతి రైస్ని ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా రైస్ వేసుకున్నాక మెల్లగా కలపాలి, లేదంటే రైస్ విరిగిపోతుంది. ఈ విధంగా చక్కగా కలిపాక ఇందులో మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ అండ్ కాజు పీసెస్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా ఇంకా కొత్తిమీర కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్లో 1 విజిల్ వచ్చేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత గ్యాస్ దానంతట అది పోయేంత వరకు మూత తీయొద్దు. ఈ విధంగా గ్యాస్ దానంతట అది పోయాక కుక్కర్ మూత తీయాలి. ఈ విధంగా గ్యాస్ అంతా పోయాక మూత తీసి చూస్తే అన్నం చక్కగా ఉడికింది, పొడి పొడిలాడుతూ. ఇప్పుడు ఈ అన్నాన్ని వెంటనే ప్లేట్లోకి సర్వ్ చేసుకోకూడదు. మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టి తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఈ పన్నీర్ పులావ్ని రైతాతో తింటే టేస్ట్ చాలా బాగుంటుంది, సేమ్ బిర్యానీ ఫ్లేవర్ ఉంటుంది. మీరు ఈ విధంగా ఒకసారి పన్నీర్ పులావ్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.